హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ వీడియో. మనలో చాలామందికి ఎన్నో రకాల గోల్స్, యాంబిషన్స్ ఉంటాయి. టీనేజ్ టైంలో ఉన్నప్పుడు, అంటే ఎడ్యుకేషన్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు మన మైండ్లో ఏదో ఒక ఆలోచన వల్ల నేను పెద్ద అయిన తర్వాత ఇలాగ అవుతాను, ఈ జాబ్లో జాయిన్ అవుతాను, ఈ కెరియర్లో సెటిల్ అవుతాను, డాక్టర్ని అవుతాను, ఇంజనీర్ని అవుతాను, సమ్ ఐడియా అయితే, ఒక ఆలోచన అయితే వస్తుంది, రైట్? అలాగే లైఫ్ ప్రోగ్రెస్ అవుతున్న కొలది ఎడ్యుకేషన్ అయిపోయింది, కెరియర్ స్టార్ట్ అయిపోయిన తర్వాత నేను ఎలా మేనేజర్ పొజిషన్కి వెళ్ళాలి, నేను కొంతమందిని మేనేజ్ చేయాలి, ఎన్నో రకాల ఐడియాస్, రైట్? ఎన్నో రకాల ఆలోచనలు, గోల్స్ ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన గోల్స్ ఉంటాయి. కొంతమందికి బాగా డబ్బులు సంపాదించాలని కోరుకుంటుంది, ఎలాగైనా సరే డబ్బులు సంపాదించాలని, రైట్? అంటే వాళ్ళకంటూ ఒక స్పెసిఫిక్ ఫీల్డ్ అంటూ ఏముండదు, బట్ వాళ్ళ ప్యాషన్ ఏంటంటే ఎర్నింగ్ మనీ, రైట్? కొంతమందికి డ్రీమ్ జాబ్ చేయాలని, డ్రీమ్ బిజినెస్ చేయాలని, కొంతమందికి జాబ్ చేయడానికి అంత ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. సో వాళ్ళు ఏంటంటే ఓన్ బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకుంటారు. ఒక మంచి లైఫ్ పార్ట్నర్ కావాలనుకుంటారు, మంచి లైఫ్ పార్ట్నర్తో పెళ్లి చేసుకొని సెటిల్ అవుదామని కళ్ళగంట ఉంటారు. అలాగే మరి కొంతమందికి ఏంటంటే ఫిట్నెస్ మెయింటైన్ చేయాలని, మంచి సిక్స్ ప్యాక్ తెచ్చుకోవాలని, ఇలాగ వాళ్ళకి రకరకాల అంబిషన్స్ ఉంటాయి, గోల్స్ ఉంటాయి. నా చుట్టుపక్కల చాలామంది, మీ చుట్టుపక్కల చాలామందికి ఒక్కొక్కరికి ఒక ఐడియా, ఒక్కొక్క ఆలోచన, రైట్? మీ గోలు వేరే వాళ్ళకి చెప్పితే వాళ్ళకి ఇదేం గోల్ అన్న పరిస్థితి కూడా ఉండొచ్చు, బట్ మీకు ఆ గోల్ అనేది చాలా సీరియస్, రైట్? ఎందుకంటే అది ప్యాషన్తో కూడుకున్నది. అందరికీ ఒకేలాగా ప్యాషన్ ఉండాలని లేదు. కాకపోతే ఇక్కడ మనం అనుకున్న గోల్ మనం అచీవ్ అవ్వడానికి ఎందుకు ఇంత స్ట్రగుల్ అవుతున్నాం? ఆర్ వీ గెట్టింగ్ ద లైఫ్ వాట్ వీఆర్ డ్రీమింగ్ ఆఫ్? మన గోల్స్ని మనము అచీవ్ చేయగలుగుతున్నామా ఈజీగా? సో మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మన గోల్స్ కానీ, డ్రీమ్స్ కానీ అలా ప్రొలాంగ్ అవుతూనే ఉంటాయి. వాటికి చేరుకోవడానికి కూడా దగ్గరలో కూడా ఉండలేకపోవచ్చు చాలా సందర్భాల్లో. ఎందుకు ఇలా జరుగుతుంది? వై? ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అనుకోవాలా, ల్యాక్ ఆఫ్ టైం అనుకోవాలా, లేకపోతే ఎనర్జీ సరిపోవట్లేదా? ఏం సరిపోవట్లేదు. మనం అనుకున్న గోల్స్కి రీచ్ అవ్వలేకపోతున్నాం. మనం అనుకున్న లైఫ్కి, మనకు ఒక డ్రీమ్ లైఫ్ ఉంటుంది, నేను ఎలా బతకాలి, అలా బతకాలి, నేను ఒక పెద్ద కారు కొనుక్కోవాలి, పెద్ద బంగ్లా కొనుక్కోవాలి, రైట్? బాగా డబ్బులు సంపాదించాలి, మనీకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా, మనీ అబండెంట్గా ఉండాలి, లైఫ్ అనేది ఒక పీస్ఫుల్ పాత్లో నడవాలి, ఎటువంటి వర్రీస్ లేకుండా. వర్రీస్ ఉంటాయి, అఫ్కోర్స్ వర్రీస్ ఏదో ఒక రకంగా ఉంటాయి, బట్ ఆ వర్రీస్ వచ్చినా సరే దాన్ని హ్యాండిల్ చేయగలిగే ఆ కెపాసిటీ నేను తెచ్చుకోవాలని కొన్ని మెంటల్ గోల్స్ ఉంటాయి, రైట్? సో వాటిని ఎందుకు మనము అంత తొందరగా అచీవ్ అవ్వలేకపోతున్నాం, ఆ పాత్లోకి వెళ్ళలేకపోతున్నాం? ఏదో మనల్ని అడ్డుతుంది, బాగా అడ్డుతుంది. బయట పరిస్థితులు మనకి అడ్డొస్తున్నాయా? బయట మన సిచ్యువేషన్స్ మనకి సపోర్ట్ చేయట్లేదా? మన ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ చేయట్లేదా? లేకపోతే మనం చేస్తున్న జాబ్ మనకు సపోర్ట్ చేయట్లేదా? మనకు టైం సరిపోవట్లేదా? ఇవన్నీ మనము ఒకసారి అనలైజ్ చేసుకోవాలి. సో నాకు నేనైతే అనలైజ్ చేసుకున్నాను. సో ఐ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్, రైట్? నా లైఫ్లో నేను చాలా స్టేజెస్ దాటుకుంటూ వచ్చాను. ఇప్పటికీ నాకు అందరిలాగానే చాలా గోల్స్ ఉన్నాయి, చాలా అంబిషన్స్ ఉన్నాయి. అందులో కొన్ని గోల్స్ చాలా ఈజీగా, అంటే టైం తీసుకుంటుంది, బట్ సమ్హౌ అవి నేను అనుకోకుండా కొన్ని గోల్స్ రీచ్ అవ్వగలుగుతున్నాను. బట్ కొన్నింటి మాత్రం చాలా టైం పడుతుంది. స్టిల్ ఐఎమ్ నాట్ గెటింగ్ ఇన్ టు దట్ పాత్ వాట్ ఐ వాంట్ టు గెట్ ఇన్. ఆ పాత్లోకి నేను వెళ్ళలేకపోతున్నాను. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎక్కడ మనం ల్యాగ్ ఉన్నాం? మన థాట్సా, మన యాక్షన్సా? సో ఏదైనా సరే నేను అనలైజ్ చేసుకున్నంతవరకు ఏది కూడా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల మనం అనుకున్న గోల్ రీచ్ అవ్వట్లేదు అనుకోవడం అనేది చాలా తప్పు, చాలా మూర్ఖత్వం. దట్స్ వాట్ స్ట్రాంగ్లీ బిలీవ్. అంటే ఐ గాట్ టు నో దట్ దెర్ ఈజ్ నో ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఈజ్ అఫెక్టింగ్ మై లైఫ్. మేబీ కొన్ని సందర్భాల్లో కొన్ని ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి ఏమో కానీ, బట్ దట్ ఈజ్ నాట్ గివింగ్ బిగ్గర్ ఇంపాక్ట్. ఆ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కూడా నేను చేసే యాక్షన్స్ వల్ల, నేను ఆలోచన విధానం వల్ల ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కూడా క్రియేట్ అవుతున్నాయేమో. సో నేను
అనలైజ్ చేసి అబ్జర్వ్ చేసిందంటే ఎవ్రీథింగ్ ఈజ్ అబౌట్ అవర్ ఇంటర్నల్ థాట్ ప్రాసెస్. మనము ఎలాగ ఆలోచిస్తామో, మన ఆలోచన తీరు ఎలాగుంటుందో మన పరిస్థితులు కూడా అలాగే రిఫ్లెక్ట్ అవుతుంటాయి. దానికి తగ్గట్టు మనం యాక్షన్స్ తీసుకుంటాం. ఓకే, సో దానికి తగ్గట్టు యాక్షన్స్ తీసుకున్న తర్వాత మనము ఆ లైఫ్లోకి వెళ్తాం. సో ఇక్కడ నేను మెయిన్ పాయింట్ చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మనకి టైము ఎనర్జీ రెండు ఉన్నాయండి. మన లైఫ్లో టైం ఉంది, టైం లేదని కాదు, టైం ఉంది. అండ్ మార్నింగ్ లేచిన తర్వాత మనకి చాలా ఎనర్జీ ఉంటుంది. వీ వేకప్ ఫ్రమ్ బెడ్ విత్ లాట్ ఆఫ్ ఎనర్జీ. చాలామంది అది గుర్తించలేకపోయి ఉండొచ్చేమో కానీ, బట్ మనకి చాలా ఎనర్జీ ఉంది, టైము ఉంది. సో టైం ఉంది, ఎనర్జీ ఉంది, దాని కిందన గోల్ ఉంది. మనం అనుకున్న గోల్లోకి వెళ్ళాలి అంటే, మన జీవితం వెళ్ళాలంటే ఆ టైము ఎనర్జీ అనేది ప్రాపర్ వేలో ఆ గోల్లోకి చేరేటట్టు మనం చూసుకోవాలి. మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే, మనకున్న ఈ సోషల్ కండిషనింగ్ వల్ల మనకి డిస్ట్రాక్షన్స్ చాలా ఉన్నాయి. ఫిజికల్ డిస్ట్రాక్షన్స్ ఒకటైతే మెంటల్ డిస్ట్రాక్షన్స్ ఇంకొకటి. ఫిజికల్ డిస్ట్రాక్షన్స్ అంటే సోషల్ మీడియా, ఫోన్, రైట్, న్యూస్, డిజిటల్ కంటెంట్, వాచింగ్ టీవీ కంటిన్యూస్లీ, అండ్ ఫ్యూ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, ఆల్కహాల్, స్మోకింగ్. You take whatever the habit which is not giving value to you, to your life. All those are distractions. ఇప్పుడు ఒక పని చెయ్యాలి అనుకుని మార్నింగ్ అనుకున్నాం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ లేచిన తర్వాత ఓకే ఈరోజు పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో 3 o'clock నేను ఈ పని చేయాలి, అది నా లైఫ్కి, నా లైఫ్ ప్రోగ్రెస్కి ఉపయోగపడేది అనుకొని టైం సెట్ చేసుకున్నావు. బట్ అదే టైంకి నువ్వు ఏదో ఒక డిస్ట్రాక్షన్లో పడిపోయి ఆ టైం స్కిప్ చేసేసావు. ఆ టైం స్కిప్ చేయడం వల్ల ఏమవుతుంది, నువ్వు చేయవలసిన పని అక్కడ జరగదు, అది పోస్ట్పోన్ అయిపోయి ఉంటుంది. ఆ రోజు చేయకపోయేసరి ఓకే ఈరోజు చేయలేదు కదా రేపు చేద్దాంలే. సో అక్కడ ఏమవుతుంది, నీ టైము, నీ ఎనర్జీ రెండు కూడా వేస్ట్ అయిపోయినాయి, కొలాప్స్ అయిపోయినాయి. సమ్ డిస్ట్రాక్షన్ ఈటెన్ అవే యువర్ టైమ్ అండ్ ఎనర్జీ. మొత్తం ఇక్కడ టైం ఉంటే ఎనర్జీ ఉంటే మొత్తం ఆ డిస్ట్రాక్షన్స్లోనే పడిపోయాయి. ఇక్కడ మనం చేసుకోవాల్సింది, మనము చూసుకోవాల్సింది ఏంటంటే, మనం డిసిప్లైన్ ఒకటి కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. డిసిప్లైన్ అనే గోడ, వాల్. ఆ డిసిప్లైన్ అనే వాల్ ఎలా ఉండాలి అంటే, ఇక్కడ టైము, ఇక్కడ ఎనర్జీ ఉంది అంటే ఆ రెండు కూడా కలిపి, ఆ రెండిటికి కలిపి ఒక వాల్ క్రియేట్ చేసుకొని ఎగ్జాక్ట్గా నీ గోల్ ఏదైతే ఉందో ఆ గోల్లో నీ టైం అండ్ ఎనర్జీ స్పెండ్ అయ్యేటట్టు చూసుకోవాల్సిన బాధ్యత నీదే. సో ఆ వాల్ బౌండరీలోకి అసలు ఈ డిస్ట్రాక్షన్స్ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే. సో దట్ నీ టైము, ఎనర్జీ ఎగ్జాక్ట్గా నీ గోల్ ఏదైతే ఉందో దానికి కరెక్ట్గా యూటిలైజ్ అవుతుంది. లేదు అంటే నీకు ఆ వాల్, ఆ డిసిప్లైన్ అనే వాల్ లేకపోతే నీ డిస్ట్రాక్షన్స్ కంప్లీట్గా నీ ఎనర్జీని, టైంని కంప్లీట్గా కిల్ చేస్తుంది. ఇక్కడ చాలామంది మోటివేషన్ మీద డిపెండ్ అవుతారు. మోటివేషన్ ఈజ్ ఎ వన్ ఫ్యాక్టర్ విచ్ నాట్ గివ్స్ యూ ద లాంగ్ రన్ బెనిఫిట్. లాంగ్ రన్లో అది పనిచేయదు, జస్ట్ ఇన్స్టెంట్గా పనిచేస్తుంది అది. ఓకే, మార్నింగ్ లేసాం, ఏదో చేద్దాం అనుకుంటాం, వాకింగ్కి వెళ్దాం అనుకుంటాం, జిమ్కి వెళ్దాం అనుకుంటాం, లేకపోతే ఏదో ఒక వాల్యుబుల్ వర్క్ చేద్దాం అనుకుంటాం. సంహౌ ఆ టైంకి ఏమవుతుందంటే చేయబుద్ధి కాదు. అప్పుడు ఏదంటే ఏదో ఒక కోట్ వస్తుంది, ఫేస్బుక్లో, వాట్సాప్లో ఏదో కోట్ వస్తుంది, అదే చిన్న మోటివేషన్ జస్ట్ ట్రిగ్గర్ చేస్తుంది. అరే కరెక్టే కదా, ఈ పని చేయకపోతే నేను నా లైఫ్ ముందుకెళ్దు కదని జస్ట్ అది కొద్దిగా ట్రిగ్గర్ చేస్తుంది. మేబీ ఆ పనికి నువ్వు వెళ్తావు. బట్ ప్రతిరోజు ఆ మోటివేషన్ మీద డిపెండ్ అయితే, ప్రతిరోజు మోటివేషన్ మీద డిపెండ్ అవ్వలేము కదా. ఎందుకంటే ప్రతిరోజు నీకు మోటివేట్ చేసేవారు ఎవరు ఉండరు. until unless you read some books continuously. సో ఇక్కడ ఏంటంటే మన మోటివేషన్ మీద డిపెండ్ అవ్వడం కన్నా
మనకి డిసిప్లైన్ ఏర్పాటు చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. నీ లైఫ్లో ఒకటి అచీవ్ అవ్వాలనుకున్న ఒక గోల్ ఉంది లాంగ్ రన్లో, ఒక 3 years 4 years 5 years టైం పీరియడ్లో సంథింగ్ యూ వాంట్ టు అచీవ్ సంథింగ్ గ్రేట్. దానికి సంబంధించి ఒక పర్టికులర్ యాక్షన్ అనేది నువ్వు ఐడెంటిఫై చేయాలి. చిన్న యాక్షనే విచ్ అలైన్స్ టు దట్ గోల్. ఆ యాక్షన్ అనేది రోజు తీసుకోగలగాలి. రోజు మార్నింగ్ లేచిన వెంటనే ఆ పని చేయగలగాలి. 10 minutes 15 minutes నథింగ్ మ్యాటర్స్. ఇనిషియల్గా దేంతోనో ఒక దాంతో స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసి రోజు చేయాలి. రోజు చేయాలి. దట్స్ వేర్ యూ బిల్డ్ యువర్ డిసిప్లైన్ టువర్డ్స్ దట్ గోల్. అంతే ఒక రోజు చేసి 2 రోజులు చేసి 3వ రోజు వదిలేసావనుకో, మళ్ళీ అది డిస్ట్రాక్షన్లో పడిపోయింది అనుకో, నీ ఎనర్జీ కంప్లీట్గా, నీ డిస్ట్రాక్షన్ అనేది కంప్లీట్ డిస్ట్రాక్ట్ చేస్తుంది, రైట్? నీ గోల్కి వెళ్ళనీయకుండా నీ పాత్ని మార్చేస్తుంది. సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తా, నా పర్సనల్ స్టోరీ. ఓకే, ఇందాక చెప్పినట్టు నాకు చాలా గోల్స్ ఉన్నాయి. మేబీ ఐ కెన్ షేర్ సమ్ ఆఫ్ మై గోల్స్. సో 5 years back or 6 years back, one of my goal was I want to get fit, reduce my weight. సో అప్పటికి నేను 94 kilos ఉన్నాను. సో ఆల్ ఆఫ్ సడన్ నేను వెయిట్ చూసుకునేసరికి 94 kilos వెయిట్ ఉన్నాను. నేను అప్పటి వరకు ఎప్పుడు అంటే ఆ పట్ల టైం పీరియడ్ని ఎప్పుడు నా వెయిట్ చూసుకోలేదు. సమ్ 94 kilos ఉండేసరికి ఓ మై గాడ్, నేను 94 kilos ఉన్నానా, నేను ఎప్పుడు నోటీస్ చేయలేదే. ఒకవేళ ఇది కానీ ఇలాగే కంటిన్యూ అయితే, దీన్ని ఇలాగే నేను పట్టించుకోకుండా వదిలేస్తే ప్రాబ్లీ ఐ విల్ క్రాస్ మై బాడీ వెయిట్ 100 kilos. సో నాకు ఎందుకు అనిపించింది, ఓకే ఓవర్ వెయిట్ ఉన్నాను, డెఫినెట్గా ఐ హ్యావ్ టు టేక్ సమ్ యాక్షన్. సో దాంతోపాటు నాకు ఇంకొక గోల్ ఏమైందంటే, ప్రెజెంట్లీ ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఐటీ ఇండస్ట్రీ. సో ఐ వాంట్ టు స్విచ్ మై కెరియర్ టు సమ్ అదర్ ఫీల్డ్. ఆ ఫీల్డ్కి నేను స్విచ్ ఓవర్ అవ్వాలి అంటే నాకు నేను ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి, ఫిజికల్లీ, మెంటల్లీ, ఇన్ సో మెనీ వేస్ ఐ హ్యావ్ టు చేంజ్ మై సెల్ఫ్. అప్పుడు నేను డిసైడ్ చేసుకున్నాను, ఓకే నేను ఎప్పటికైనా సరే అంటే నేను ఒకటే పెట్టుకున్నాను, నేను 75 kilos నేను నా వెయిట్ని తగ్గించుకోవాలి. 20 kilos అంటే ఆల్మోస్ట్ 20 kilos నేను బాడీ వెయిట్ రెడ్యూస్ చేసుకోవాలి. అదొకటి. సెకండ్ థింగ్, నా కెరియర్ స్విచ్ ఓవర్ వేరే ఇండస్ట్రీకి స్విచ్ ఓవర్ అవ్వాలంటే నేను సర్టెన్ స్కిల్స్ నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం అండి. ఓకే, అండ్ ఆల్సో సింగింగ్ అంటే చాలా ఇష్టం, పాటలు పాడడం అంటే చాలా ఇష్టం. అలాగే ఇలాగా కంటెంట్ క్రియేట్ చేసి షేర్ చేయడం అంటే చాలా ఇష్టం. ఈ సోషల్ మీడియాలో ఏదో ఒకటి సంథింగ్ అంటే నాకు తెలిసింది చెప్పడం, నేను చూసింది వేరే ప్లేస్కి వెళ్ళాను అనుకోండి, అక్కడికి వెళ్ళి ఆ విషయాలు చెప్పడం, అవి నాకు చాలా ఇష్టం. సో ఇక్కడ డిఫరెంట్ గోల్స్ మీకు చెప్పాను కదా. ఇన్ని గోల్స్లో నేను ఒకటే అచీవ్ చేయగలిగాను ఇన్ని సంవత్సరాలకి. నా బాడీ వెయిట్ రెడ్యూస్ చేసుకోగలిగాను. సో ఇప్పుడు నా వెయిట్ 74 to 76 ఇలాగా వేరీ అవుతూ ఉంటుంది. సో ఆ గోల్ అయితే నేను అచీవ్ అవ్వగలిగాను. మిగతా గోల్స్ ఏవైతే చెప్పానో దానిలోకి ఇంకా నేను వెళ్ళలేదు, రైట్? కంటెంట్ అయితే క్రియేట్ చేస్తున్నాను. ఇది ఒక కొత్త ఛానల్. ప్రీవియస్ నాది పర్సనల్ ఛానల్ ఉండేది, దానిలో 500 subscribers ఉన్నారు. బట్ ఐ వాజ్ నాట్ కన్సిస్టెంట్ ఇన్ పుటింగ్ ద కంటెంట్. అండ్ అదర్ గోల్స్ లైక్ సింగింగ్ అని, డాన్సింగ్ అని, ప్రతిదానికి ఒక యాక్షన్ ఉంటుంది కదా, ఇనీషియల్ యాక్షన్ ఉంటుంది కదా. అలాగే నేను వెయిట్ రెడ్యూస్ అవ్వాలి అనుకున్నప్పుడు నేను తీసుకున్న ఆ చిన్న టైనీ ఇనీషియల్ యాక్షన్ ఏంటంటే, నేను రోజు వాకింగ్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే నేను వాకింగ్ మానకూడదు. నాకెందుకు ఆ వాకింగ్ అదే ఈజీ అండ్ ఈజీ అప్రోచబుల్ అనిపించింది. ఇమీడియట్గా నేను జిమ్కి వెళ్ళి, అఫ్కోర్స్ జిమ్ కూడా ట్రై చేశాను. నేను జిమ్ వర్కౌట్ అవ్వలేదు ఇనిషియల్గా జిమ్కి వెళ్ళాను, ఒక 2 weeks ఇలాగా వెళ్ళాను, డిస్కంటిన్యూ అయిపోయింది. బట్ వాకింగ్ మాత్రం నేను మానలేదు. ఎవ్రీడే ఫస్ట్ ఇనీషియల్గా 1 hourతో స్టార్ట్ చేశాను. ఒక్కోసారి మరీ టైం కుదరకపోతే 1/2 hour అయినా చేసేవాడిని. అట్లీస్ట్ ఒక ఓపెన్ ప్లేస్కి వెళ్ళి కొన్ని స్టెప్స్ అయితే వేసి సన్లైట్ తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే జస్ట్ స్వెటింగ్ వచ్చినంత వరకు వర్కౌట్ చేసుకుని వచ్చేసేవాడిని. సో అదే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం వల్లే
అది ఒక డిసిప్లిన్ అయిపోయింది నాకు నా లైఫ్లో ఆ దినచర్యలో ఎటువంటి సిచ్యువేషన్ ఉన్నా సరే, ఎటువంటి నాకు బిజీ స్కెడ్యూల్ ఉన్నా సరే, ఆ వాకింగ్ మాత్రం మానేవాడిని కాదు. మరీ టూ మచ్ బిజీ స్కెడ్యూల్ ఉంటే దాన్ని స్కిప్ చేసడం జరిగింది. బట్ దట్ వాజ్ వెరీ రేర్. నేను ట్రావెల్ చేస్తున్నా, మార్నింగ్ 5 o'clock ఇలాగా ట్రావెల్ స్టార్ట్ అయింది అనుకో, డెఫినెట్గా ఈవినింగ్ వెళ్ళేసరికి ఎక్కడో 5-6 అయ్యింది అనుకోండి ఒక డెస్టినేషన్కి. సో డెఫినెట్గా ఆ రోజు మిస్ అయినట్టే కదా. బట్ నెక్స్ట్ డే కంపల్సరీగా చేసేవాడు. ఒకరోజు మిస్ అయినా సెకండ్ డే మాత్రం మిస్ చేసేవాడిని కాదు. ఆ మిస్సింగ్ డే కూడా చాలా రేర్ ఉండేది. ఎప్పుడు కూడా కంటిన్యూస్ 2 days 3 days మిస్ అయ్యే సందర్భాలు అయితే లేవు. సో నేను చెప్పిన ఒక గోల్ అయితే నేను అచీవ్ చేయగలను. అఫ్కోర్స్ టైం పట్టింది. బట్ మిగతా గోల్స్ ఐఎమ్ వెరీ ప్యాషనేట్ అబౌట్ డ్యాన్స్ అన్నాను, వెరీ ప్యాషనేట్ అబౌట్ సింగింగ్ అన్నాను. ఇనీషియల్గా డ్యాన్స్ కూడా ప్రతిరోజు స్టార్ట్ చేశాను. ప్రతిరోజు ఏదో స్టెప్స్ వేయడానికి ఈవెన్ డ్యాన్స్ క్లాస్లో కూడా జాయిన్ అయ్యాను, ఆన్లైన్ డ్యాన్స్ క్లాసు. ఈవెన్ సింగింగ్ కూడా ట్రై చేశాను. బట్ ఇప్పటికీ కూడా ఒక కొలిక్ అంటే ఇప్పటికీ కూడా ఒక కాన్ఫిడెన్స్ రాలేదు నాకు. ఒక డ్యాన్స్ చేయాలన్నా, ఒక పాట పాడాలన్నా సరే, స్టిల్ ఐ మీన్ లెర్నింగ్ ఫేజ్. అది ఇప్పుడు ఆల్మోస్ట్ 6 years బ్యాక్ స్టార్ట్ చేసింది, ఇప్పటికీ దానికి రాలేదు. సో ఇక్కడ ఏంటంటే ఒక దాని మీద ఉంది నాకు డిసిప్లైన్, మిగతా రెండింటి మీద డిసిప్లైన్ లేదు. ఆ మిగతా రెండింటికి నేను మోటివేషన్ చూసుకున్నాను. ఎప్పుడు అనిపిస్తే నేను పాట పాడాలి అని చెప్పేసి ఒక సాంగ్ యొక్క లిరిక్స్ చూసుకొని అప్పటికప్పుడు ఏదో ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. మళ్ళీ నెక్స్ట్ 5 days 1 week మర్చిపోతాను. ఈవెన్ డ్యాన్స్ కూడా అంతే. సో దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు కన్వే. ఏదైనా గోల్ మనం అనుకున్నామంటే, అచీవ్ అవ్వాలి అనుకుంటే, డిసిప్లైన్ ఈజ్ ద వాల్ విచ్ కెన్ సర్వ్ యూ, విచ్ కెన్ సేవ్ యూ ఫ్రమ్ డిస్ట్రాక్షన్స్ అంటే ఫిజికల్ డిస్ట్రాక్షన్స్ ఏంటి చెప్పాను కదా. సోషల్ మీడియా ఈజ్ బిగ్గెస్ట్ డిస్ట్రాక్షన్. చాలామంది అనుకుంటారు ఫోనే కదా, కంటెంటే కదా, అందరూ చూస్తున్నారు. బట్ ఇట్స్ కిల్లింగ్ అవర్ టైం, కిల్లింగ్ అవర్ ఎనర్జీ, మెంటల్ ఎనర్జీ పోతుంది. అండ్ మెంటల్ డిస్ట్రాక్షన్స్ అంటే ఏంటి? సెల్ఫ్ డౌట్స్, మనం చేయగలమా లేదా. కోర్స్ ఆ సెల్ఫ్ డౌటే నేను ఆ డ్యాన్స్ కానీ లేకపోతే సింగింగ్ దానిలోకి ఇంకా నేను వెళ్ళలేకపోతున్నా. ఆ సెల్ఫ్ డౌట్ వల్లే నేను పాడగలనా, నేను డ్యాన్స్ చేయగలనా, నేను డ్యాన్స్ చేస్తే 10 మంది నవ్వుతారేమో, ఎక్కిరిస్తారేమో, జడ్జ్ చేస్తారేమో. అరే వాకింగ్ చేస్తున్నప్పుడు జడ్జ్ చేస్తారన్న ఆలోచన లేనిది డ్యాన్స్ చేస్తే జడ్జ్ చేస్తానని ఒక ఆలోచన ఎందుకు క్రియేట్ అవుతుందో నాకైతే అర్థం కావట్లేదు. దట్ ఈస్ ద మెంటల్ డిస్ట్రాక్షన్స్. వాకింగ్ కానీ లేకపోతే వర్కౌట్ చేస్తున్నప్పుడు వేరే మెంటల్ డిస్ట్రాక్షన్స్ లేనప్పుడు, మిగతా గోల్స్కి కూడా మనకి మెంటల్ డిస్ట్రాక్షన్స్ లేకపోతే ఈ ప్రతి గోల్ అచీవ్మెంట్ ప్రాసెస్ ఒకలాగే ఉంటుంది. కాకపోతే ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏదైనా గోల్ అనుకుంటే కంపల్సరీ టైం పడుతుంది, పేషెన్స్ కావాలి, చాలా చాలా పేషెన్స్ కావాలి. ఒక వారం రోజులు చేసి 10 రోజులు చేసేసి నాకు ఏం చేంజ్ కనిపించట్లేదని బాధపడిపోకూడదు. కంటిన్యూ చేస్తూనే ఉండాలి. నేను 6 years ముందు నేను స్టార్ట్ చేస్తే జస్ట్ 1 year బ్యాక్ వరకు నేను అఫ్కోర్స్ చాలా చాలా స్లోగా రెడ్యూస్ అయ్యాను. రెగ్యులర్ డైట్ అంటే రెగ్యులర్గా నేను ఏదైతే తింటానో, ఎలాగైతే ఉంటానో అలాగే చేస్తూ కొన్ని అక్కడక్కడ మైనర్ నా హ్యాబిట్స్ మార్చుకుంటూ వస్తూ రావడం వల్ల నేను ఈ చేంజ్ కానీ ఈ రిజల్ట్ కానీ చూడగలిగాను నా బాడీలో, నా వెయిట్లో. సో నేను ఆల్ ఆఫ్ సడన్ తగ్గిపోయింది ఏం లేదు, చాలా స్లోగా తగ్గాను, చాలా హెల్తీగా తగ్గాను. ఈ ప్రాసెస్లో నేను నా లైఫ్ స్టైల్ చేంజెస్ చాలా మోడిఫికేషన్ ఆల్టర్ చేసుకున్నాను. ఫుడ్ ఇంటేక్ కూడా 80% తింటా, మరీ కంప్లీట్గా ఫుల్ అయిపోయినంతవరకు నేను తినను. నేను రెగ్యులర్ ఇంటేకే, రైస్, సాంబారు, రసము, మా ఇంట్లో ఏదైతే చేస్తారో అది మానేయాలి, ఇది మానేయాలి ఏం పెట్టుకోలేదు. ఈవెన్ స్వీట్స్ కూడా తింటా, ఈవెన్ ఆయిల్ కూడా తింటా, ఫ్రైస్ కూడా తింటా. కాకపోతే నాన్ వెజ్ మానేశాను. ఓకే. సో ఒక గోల్ మీద ఒక డిసిప్లైన్డ్గా మనం వెళ్ళగలిగితే నీకు ఇచ్చేది ఒక గోల్, ఒక రిజల్ట్ కాదు, మల్టిపుల్ వేలో నీకు చాలా బెనిఫిట్ కనిపిస్తుంది. అంతగా మన డిసిప్లైన్ అనేది ఉపయోగపడుతుంది. ఇక్కడ మోటివేషన్ ఉపయోగపడదండి, డెఫినెట్గా ఉపయోగపడుతుంది. డోంట్ డిపెండ్ ఆన్ మోటివేషన్. ఇట్స్ మై పర్సనల్ అడ్వైస్, పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఆల్సో.
సో అలాగే మీకు కూడా చాలా గోల్స్ ఉంటాయి. గోల్స్ని గోల్స్ లాగే, డ్రీమ్స్ని డ్రీమ్స్ లాగే ఉంచేయకండి. దాన్ని వర్కౌట్ చేయండి. అదే లైఫ్ కదా. మనం రోజు బతికే ఈ ప్రాసెస్లో ఏదో ఒక గోల్ ఉంటే ఒక ఇంట్రెస్టింగ్ ఉంటుంది లైఫ్ అనేది. అచీవ్ చేస్తున్నప్పుడు, అచీవ్ చేసిన తర్వాత ఇంకో గోల్ క్రియేట్ అవుతుంది. ఇంకో గోల్ క్రియేట్ అయినప్పుడు దాని గురించి మనం పనిచేస్తాం. అలా లైఫ్ ప్రోగ్రెస్ అవుతున్న కొలది మనకి ఇంట్రెస్ట్ పెరుగుతుంది లైఫ్ గడపడానికి. లేదంటే ఇంట్రెస్ట్ ఉండదు కదా. ఈవెన్ ఫిజికల్ డిస్ట్రాక్షన్స్లో మన ఆల్కహాల్ ఇంటేక్ కానీ, స్మోకింగ్ కానీ ఫిజికల్లీ, మెంటల్లీ, హెల్త్ వైజ్గా చాలా 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 డ్యామేజ్ చేస్తుంది. అస్సలు మన గోల్స్ని అచీవ్ చేయడానికి 1% కూడా హెల్ప్ చేయదు. 1% కాదు కదా, 0.001% కూడా హెల్ప్ చేయకపోగా మిమ్మల్ని మీరు వెనక్కి డిగ్రేడ్ చేస్తే ఎంత సెల్ఫ్ డౌట్ క్రియేట్ చేస్తుంది అంటే మీలో ఎనర్జీ అంతా తీసేస్తుంది. మార్నింగ్ తొందరగా ఎనర్జీగా లేవలేరు. సో మీలో ఎవరైనా, ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా సరే ఈ ఆల్కహాల్ కానీ, స్మోకింగ్ కానీ, అదర్ మత్తు పదార్థాలకి ఎవరైనా బానిసై లైఫ్ని టైం స్పెండ్ చేస్తున్నారు, ప్లీజ్ వర్క్ ఆన్ ఇట్. ప్లీజ్ గెట్ దట్ పర్టికులర్ హ్యాబిట్ రీడ్ ఆఫ్ ఫ్రమ్ యువర్ లైఫ్. వెరీ డేంజరస్. ఓకే, ప్రతి దానికి, ప్రతి గోల్కి, ప్రతి డ్రీమ్కి మన టైం కావాలి, మన ఎనర్జీ కావాలి, డిసిప్లిన్ కావాలి. మన దగ్గర టైం ఉందండి, టైం లేకపోవడం కాదు, టైం కంపల్సరీగా ఉంటుంది. రోజుకు 1 hour అయినా మనం అనుకున్న గోల్కి మనం వర్క్ చేయగలం, మనకి డిసిప్లిన్ ఉంటే. మన అనుకున్న గోల్కి మన ఎనర్జీ స్పెండ్ చేయగలం, మనకి డిసిప్లిన్ ఉంటే. ఓన్లీ డిసిప్లిన్ ఈజ్ ద మెయిన్ ఫ్యాక్టర్. ఇంతకుముందు చెప్పినట్టు డిసిప్లిన్ ఈజ్ ద మెయిన్ ఫ్యాక్టర్ విచ్ కెన్ సేవ్ యూ. సో అదే మిమ్మల్ని ఒక ట్రాక్లో పెడుతుంది. సో మీరు ఒక గోల్ అనుకున్న తర్వాత మీ గోల్ చాలా దూరంలో ఉండొచ్చు. ఒక 5 years తర్వాత అది ఒక గోల్ అనుకున్నారనుకోండి, మీకు ఇమీడియట్గా అనుకునే వెంటనే మీ గోల్ మీ కళ్ళ ముందు కనిపించిపోదు కదా. మధ్యలో ఎంతో వర్కౌట్ చేయాలి. అప్పుడు కానీ మీకు ఒక క్లియర్ పాత్ కనిపించదు. అట్లీస్ట్ గోల్ వరకు రీచ్ అవ్వడం పక్కన పెట్టండి, అట్లీస్ట్ ఆ గోల్కు వర్క్ చేయడానికి మీకు ఒక క్లియర్ పాత్ కనిపించదు. ఆ క్లియర్ పాత్ కనిపించాలి, గోల్ వర్క్ రీచ్ అవ్వాలంటే డైలీ డిసిప్లిన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ వీ షుడ్ హ్యావ్ లాట్ ఆఫ్ పేషెన్స్. టైం పడుతుంది. ఎదురు చెట్టంట భూమిలోంచి బయటికి రావాలి అంటే 3 సంవత్సరాల టైం పడుతుందట ఒక చిన్న మొక్కగా రావడానికి. చాలా చెట్లు అంతే. సో అంతసేపు, అన్ని రోజులు ఆ భూమిలో అంత ఇన్నర్ ఇంజనీరింగ్ జరుగుతుంది. అలాగే మనలో కూడా ఇన్నర్ ఇంజనీరింగ్ జరగాలి. జరిగినప్పుడే మనకంటూ ఒక స్ట్రిక్ట్ డిసిప్లిన్లో ఉంటాం, స్ట్రిక్ట్ రోడ్ పాత్లో పడతాం. లేదు నేను ఈ డిస్ట్రాక్షన్స్లో ఉంటూ నేను గోల్ అచీవ్ చేస్తాను అలాగైనా సరే అంటే జరగని పని. ఐఎమ్ సారీ ఫర్ దట్. నేనైతే నా వల్ల అయితే కాలేదు. నేను డిస్ట్రాక్షన్స్ అన్నీ కంప్లీట్గా నా లైఫ్ నుంచి తీసేసిన తర్వాతే నేను ఏదైనా చేయగలుగుతున్నా. అందులో ఉంటే అయితే నేనేమీ చేయలేకపోతున్నా. సో మేబీ మీకు కూడా అది జరుగుతుందేమో, ఒకసారి చెక్ చేసుకోండి. Thank you very much. Thanks for watching this video till this end, and please like and subscribe my channel. I will come up with many content with related to self-discipline, self-development. Thank you very much. Have a nice day.